దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దేవునికి శత్రులుగా ఉన్నటువంటి ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి అని అంటే వాళ్ళ బ్రతుకులు సరిగా లేవు. అది తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఎప్పుడైతే 4,000 మంది చనిపోయారో వాళ్ళు అనుకుంటున్నారు 3వ వచనంలో, కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందుము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును. మందసము లేదు కాబట్టే మనం ఏమయ్యాము? ఓడిపోయాం. మందసము లేదు కాబట్టే మనం ఏమైపోయాం? 4,000 మందిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మనము మందసాన్ని మన మధ్యలో పెట్టుకున్నట్లయితే దేవుని మందసము మన దగ్గర ఉన్నప్పుడు మనకేమొస్తుంది అనుకుంటున్నారు? విజయం వస్తుంది. కాబట్టి దేవుని నిబంధన మందసాన్ని తీసుకొని రండి అని చెప్పి దేవుని నిబంధన మందసాన్ని సైన్యం యుద్ధ భూమిలోనికి వాళ్ళు తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే యుద్ధ భూమిలోనికి దేవుని మందసాన్ని తీసుకొని వచ్చారో, వాళ్ళు తీసుకొని వస్తున్నప్పుడు వారు వేస్తున్నటువంటి కేకలు కావచ్చు, వారు కలిగి ఉన్నటువంటి ఆ ధైర్యం కావచ్చు, అది చూసినటువంటి ఫిలిస్తీన్లే భయపడిపోయారట. ఎలా భయపడ్డారో చూడండి. 6వ వచనం, 5వ వచనం కూడా చూద్దాం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంబరమింపలేదు, అయ్యో వారి దేవుడు వారి మధ్యలోనికి వచ్చేసాడని చెప్పి గెలిచినటువంటి ఇశ్రాయేలీలే ఇప్పుడు ఫిలిస్తీన్లే ఇప్పుడు భయపడిపోతున్నారు. చూడండి ఎందుకోసమట? దేవుని మందసం వారి మధ్యకు వచ్చింది. అయితే ఏం చేయాలి? ఫిలిస్తీన్లు ఏం చేయాలనుకుంటున్నారంటే, మనము ఎలాగైనా సరే దేవుని నిబంధన మందసం వారి మధ్యన ఉన్నా సరే మనం మాత్రం ధైర్యం తెచ్చుకుందాం, మనం మాత్రం యుద్ధంలోనికి ముందుకు వెళ్దాం, ఎలాగైనా సరే ఇంతకు ముందు కంటే మరికొంత శ్రమపడి ఇశ్రాయేలీలతో మనం యుద్ధం చేద్దాం అని ముందుకే వెళ్ళారు. భయపడ్డారు కానీ ఫిలిస్తీన్లు వెనక్కి వెళ్ళలా. భయపడ్డారు కానీ వెనక్కి వెళ్లకుండా ముందుకు వెళ్ళి యుద్ధంలో ఇశ్రాయేలీలతో యుద్ధం చేస్తే, దేవుని నిబంధన మందసం లేనప్పుడేమో 4,000 మంది చనిపోతే, దేవుని నిబంధన మందసం యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ వచనాన్ని నేను 10వ వచనంలో చూద్దాం. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా 9వ వచనంలో చూడండి వాళ్ళు ఏమనుకుంటున్నారో. ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుడి, బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను. కథ అంతా రివర్స్ అయిపోయింది చూడండి. కథ అర్థం తిరిగింది అంటారు చూసారా? అలాగే అయిపోయింది. దేవుని మందసం లేనప్పుడేమో 4,000 మంది మాత్రమే చనిపోతే, దేవుని మందసం ఇప్పుడు యుద్ధ భూమిలోనికి తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది చనిపోయారట? 30,000 మంది చనిపోయారు. ఎందుకని? దేవుడు మన మధ్య ఉన్నాడు కదా అనుకుని యుద్ధంలోనికి వెళ్ళారు కానీ దేవుడు వారి మధ్యలో లేడు. దేవుడు వారి మధ్యలో ఎందుకు లేడంటే, వాళ్ళు ఎప్పుడో దేవుణ్ణి ఏం చేశారు? విడిచిపెట్టేశారు. దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని మందసాన్ని మాత్రమే మనం పెట్టుకున్నట్లయితే మనం విజయము సాధించలేము. దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, పాపంలో జీవిస్తూ మేము కూడా దేవుని వాక్యాన్ని చదువుతాం, మేము కూడా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తాం, మేము ప్రార్థించింది కూడా దేవుడు ఇవ్వాలి అనుకుంటే మాత్రము సాధ్యము కాదు. ఇది మనమందరం కూడా జాగ్రత్తగా గమనించవలసినటువంటి పాయింట్. ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటో తెలుసా, మందిరానికి వెళ్తాం, మాకు కాకపోతే ఇంక దేవుడు ఎవరికి ఇస్తాడు? మేము ప్రార్థన చేస్తాం, మా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు? మరి వారమంతటిలో నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది చూసుకున్నావా? సరి చేసుకున్నావా? దేవుని చిత్తానుసారంగానే నువ్వు జీవిస్తున్నావా? దేవునికి అనుకూలంగానే నీ ఆలోచనలు కావచ్చు, నీ పనులు కావచ్చు, నీ యొక్క మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా దేవునికి అనుకూలంగానే ఉన్నాయా అని చెప్పంటే, నీ ఇష్ట ప్రకారంగా నీవు జీవిస్తూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు నీవు ఆశీర్వదించాలి అని చెప్పంటే మాత్రం దేవుడు నీకు సహాయం చేయలేడు. అందుకే ఆ రోజు దేవుని మందిరంలో దేవుని మందసము తెచ్చుకున్న తర్వాతనే ఎక్కువ ఏమైందట? వధ జరిగినట్టుగా మనం చూస్తున్నాం చూడండి.
ఇదంతా కూడా గమనిస్తున్నప్పుడు బైబిల్లో ఒక వచనం గుర్తొస్తుంది. అది సేవకుల గురించి అన్నాడు, కానీ మనం అందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏంటో తెలుసా? బోధకులైనటువంటి వారికి మరి కఠినమైన తీర్పు. ఇది బోధకుల గురించి, కానీ అందరి గురించి ఉన్న మాట ఏంటో తెలుసా? ఎవరికైతే ఎక్కువ అనుగ్రహించబడినో వారి నుంచి దేవుడు ఎక్కువగానే కోరుకుంటాడు, ఎక్కువగానే ఆశిస్తాడు. ఇప్పుడు నీకు తెలిసినటువంటి ఈ వాక్యము, తెలిసినటువంటి ఈ సత్యము నువ్వు తెలిసి కూడా పాటించకపోయినట్లయితే నీకు విజయము, ఆశీర్వాదము ఏమాత్రము రాదు. ఆ రోజు ఇశ్రాయేలీలు యుద్ధం భూమిలోనికి వెళ్ళినప్పుడు మందసం కూడా పట్టబడింది. ఏ మందసం అయితే మాకు విజయం ఇస్తుంది అనుకున్నారో చూడండి 11వ వచనంలో 30,000 మంది కాల్బలము కూలెను. 11వ వచనం, మరియు దేవుని మందసము పట్టబడెను, అది కాకను హొఫ్ని ఫినేహసులను ఏలి యొక్క 2 కుమారులను హతులయ్యారు. హొఫ్ని ఫినేహసులు ఏలి కుమారులు వీళ్ళిద్దరు కూడా, వాళ్ళు ఎంత దుర్మార్గులో పోయినసారి నేను చెప్పినట్టున్నా, వాళ్ళు దేవుని నిబంధన మందసం దగ్గర పరిచర్య చేసేవాళ్ళు, వారే పాపంలో జీవిస్తూ వారు దేవుని మందసానికి కాపుదలగా ఉన్నారట. వాళ్ళు ఇప్పుడు చనిపోయారు, దేవుని మందసము పట్టబడింది. వాళ్ళు అంత అక్రమంగా అన్యాయంగా జీవిస్తున్నారు అని చెప్పంటే మరి వారికి దేవుని భయం ఉందా అంటే దేవుని భయం ఏమీ లేదు. తండ్రి హెచ్చరిక చేసిన దేవుని భయంలో మాత్రం వారు సరి చేసుకోవాలా. అలా సరి చేసుకున్నటువంటి వారిద్దరూ కూడా ఆ రోజు చంపివేయబడ్డారట. దేవుని మందసము పట్టబడిందట. అంత మాత్రమే కాదు, ఆ విషయం తెలిసినటువంటి తండ్రి అయిన ఏలి కూడా అక్కడికక్కడే కూలి చనిపోయాడు. దేవుని మందసం పట్టబడిందా అని చెప్పి ఆయన కూడా వెంటనే కూలి చనిపోయాడు. తన కుమారులు ప్రాణాలతో తిరిగి రావాలి అని ఏలి ఆశించలా. ఏం ఆశించాడో తెలుసా? చూడండి, 13వ వచనం. అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవియుచు త్రోవ ప్రక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. దేనికోసం ఎదురు చూస్తున్నాడు ఏలి? మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. నా కుమారులు యుద్ధానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, ఆ యుద్ధ భూమిలోనికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ దేవుని మందసాన్ని మేము ఎక్కడ కోల్పోతామేమో అని, మందసం రావాలని మందసం కోసమే ఏలి ఏం చేస్తున్నాడట? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మందసం కూడా పట్టబడింది అని చెప్పి తెలిసిందో వెంటనే ఏలి వెనకకు పడి చనిపోయినట్టుగా మనము చూస్తాం. ఆ రోజు జరిగినటువంటి వధలో 30,000 మంది కాల్బలము కూలారు. హొఫ్ని ఫినేహసు అనేటటువంటి ఏలి కుమారులు ఇద్దరూ చనిపోయారు. ఏలి కూడా చనిపోయాడు. అంత మాత్రమే కదా, ఇంకెవరు చనిపోయారు చూడండి 20వ వచనం, 19-20 వచనాలు. ఏలి కోడలకు ఫినేహసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కను ప్రొద్దురాలై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరని ఆమె విని నొప్పులు తలిగి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయను. చూసారా? మందసం గురించి తెలియగానే తన ఫినేహసు భార్య కూడా తట్టుకోలేకపోయిందట. కృంగి అట్లనే పడి ప్రసవమైనట్టుగా మనం చూస్తాం. ప్రసవమైన స్త్రీ ఏమైంది మరి? ఆమె మృతి నొందుచుండగా అనుంది చూడండి. ఆమె కూడా చనిపోయింది. ఒక చిన్న బిడ్డను తల్లి తండ్రి లేని అనాథగా మిగిలిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఆ చిన్న బిడ్డకు వారు పేరు పెట్టింది ఆమెనే, చనిపోతూ. ఏం పేరో తెలుసా? ఈకాబోదు అని పెట్టింది. అంటే ఇశ్రాయేలీలలో నుండి ప్రభావము పోయింది. ఇశ్రాయేలీలకు ప్రభావముగా, ఇశ్రాయేలీలకు ఆశ్రయముగా ఉన్నటువంటి మందసమును మేము కోల్పోయాం. మందసాన్ని మేము పోగొట్టుకున్నాం. ఏ మందసం అయితే మాకు విజయాన్ని ఇస్తుందని చెప్పి మధ్యలో తీసుకొని పెట్టుకున్నారో ఆ మందసం ఇప్పుడు కోల్పోయేటటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి, ఎందుకని ఈ దుస్థితి జరిగిందయ్యా అంటే జనుల యొక్క పరిస్థితి ఆ రోజు బాగోలేదు. దేవుడు చూస్తున్నది ఏంటయ్యా అంటే మందసములో కాదు శక్తి, మందసములో కాదు నీ యొక్క విజయం దాగి ఉన్నది, మందసములో కాదు నీకున్నటువంటి ఆశీర్వాదం దాగి ఉన్నది. మందసమును కలిగిన నీ యొక్క జీవితం కూడా మందసానికి తగినట్టుగా ఉండాలి. మందసానికి తగినట్టుగా నీ జీవితం లేకపోయినట్లయితే, నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే విజయము కానీ ఆశీర్వాదం కానీ నీకు రాదు అనేటటువంటి విషయాన్ని మనకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, అలా 20 సంవత్సరాలుగా మందసానికి దూరం అయిపోయారు. చూడండి 7వ అధ్యాయం 2వ వచనం. 7వ అధ్యాయం 2వ వచనం. మందసము కిర్యాతారిమిలో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇది చెప్పడానికి ముందుగా
ఎక్కడ మందసం ఉంటే అక్కడ దీవించబడుతుందా అంటే ఎక్కడ మందసం ఉంటే అక్కడ దీవించబడదు. ఇప్పుడు ఇశ్రాయేలీల దగ్గర నుంచి మందసం వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు కదా ఫిలిస్తీన్లు, మరి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కదా, వాళ్ళేమైనా ఆశీర్వదించబడ్డారా ఓబేదెదోములాగా? వాళ్ళేమైనా వారి సొత్తంతా కూడా, వాళ్ళ ఇల్లంతా కూడా ఆశీర్వదించబడిందా అని చెప్పంటే వాళ్ళేం ఆశీర్వదించబడలా. వారు తీసుకుని వెళ్ళి దాగోను గుడిలో పెడితే దాగోను గుడిలో ఉన్నటువంటి దేవత విగ్రహం ఏమైందట, నేలన పడిపోయింది. మరలా వచ్చి నిలబెట్టి అక్కడే పెట్టేశారు మరలా మందసాన్ని. మరలా రెండవ రోజు పడిపోవడం మాత్రమే కాదు, ఆ విగ్రహము, దాగోను దేవత యొక్క విగ్రహము 2 ముక్కలుగా అయిపోయింది. అనగా ఆ ముక్కలవ్వడం మాత్రమే కాదు, కానీ వారు తీసుకొని ఏ ప్రాంతానికైతే వారు తీసుకుని వెళ్ళారో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా దేవుడు గడ్డల రోగము చేత చంపినట్టుగా మనము చూస్తాం. మీరు ఒకవేళ ఆ 6వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే, 5వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే 6వ వచనంలో నుంచి మనకు కనపడుతుంది, గడ్డల రోగము చేత వారిని దేవుడు బాధపరిచి మొత్తినందున వారి హతమైరి అని చెప్పి 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఒకవేళ యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను, అష్టోదు వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగము చేత మొత్తి వారిని హతము చేయగా. తర్వాత 9వ వచనం, వారు గాతుకు తీసుకొని పోతే అయితే వారు అష్టోదు నుంచి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకును పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు రేపి వారిని మొత్తి గొప్ప నాశనమును చేశాను. అష్టోదు తీసుకెళ్తే అక్కడ గడ్డల రోగమే, గాతుకు తీసుకుని వెళ్తే అక్కడ గడ్డల రోగం చేత వారిని హతమార్చాడు. ఎక్రోనుకు తీసుకుని వెళ్ళిపోయారు, అక్కడ గడ్డల రోగం చేతనే హతమార్చాడు. వారికి అర్థమైపోయింది ఈ మందసము మన దగ్గర ఉండడానికి వీల్లేదు అని చెప్పి వారు ఏం చేశారయ్యా అంటే ఒక కొత్త ఎద్దుల బండిని తయారు చేసి ఆ బండి మీద వారు ఆ మందసమును పెట్టి ఇది ఎక్కడికి వరకు వెళ్తుందో అక్కడికి వరకు వెళ్ళనివ్వండి అని చెప్పి వీరి వెనకాల నుంచి దానిని వెంబడించి ఎక్కడి వరకు అయితే ఎద్దులు ఆగిపోయాయో ఆగిన స్థలంలో ఆ ఎద్దులను వధించి అక్కడితో వాటిని ఆ మందసమును విడిచిపెట్టినట్టుగా మనకు తరువాత వచనాల్లో కనపడుతుంది. అనగా దేవుని మందసం ఉండడం ప్రాముఖ్యం కాదనే విషయాన్ని నేను చెప్తున్నాను. అనగా దేవుని మందిరానికి రావడం ప్రాముఖ్యం కాదు, నీ దగ్గర బైబిల్ ఉండడం ప్రాముఖ్యం కాదు, ఆ బైబిల్లో ఉన్నటువంటి సరుకు ఏదైతే ఉందో నీ హృదయంలో ఉండాలి. ఆ బైబిల్లో ఉన్నటువంటి వచనానుసారంగా దేవుని వాక్యానుసారంగా నీవు బ్రతికినట్లయితేనే దేవుని నుండి నీవు ఆశీర్వాదాన్ని ఆశించవచ్చు. కానీ దేవుని చిత్త ప్రకారంగా నీవు జీవించకుండా దేవుని నుంచి నీవు దీవెనలు పొందుకోవాలనుకోవడము మాత్రము అది మన అమాయకత్వమే అవుతుంది. అంత మాత్రమే కాదు, అది మనకు కీడునే కలిగిస్తుంది, కానీ మేలుకు మాత్రం ఏమాత్రం కారణంగా మారడం లేదు. చూడండి, ఇంతకుముందే మనం చూసాం, వారి దగ్గర మందసం లేనప్పుడే మేలు 4,000 మంది మాత్రమే చనిపోయారు. తెచ్చుకున్న తర్వాత ఏమయ్యారు? 30,000 మంది చనిపోయారు. తర్వాత ఏం జరిగింది? 20 సంవత్సరాలు కిర్యాతయిము ప్రాంతంలోనే మందసము విడిచిపెట్టబడింది. ఎవరు కూడా దాని జోలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కానీ సమూయేలు, ఆ కాలంలో సమూయేలు ఉన్నాడు కదా, సమూయేలు కొంచెం పెద్దవాడైపోయాడు. సమూయేలు పెద్దవాడైపోయి ఇప్పుడు మందసము షిలోహు నుంచి పట్టబడింది, కానీ మిస్పా అనేటటువంటి ప్రాంతానికి ప్రజలందరినీ కూడా సమూయేలు గారు పిలిపించి ఆయన ఏం చేస్తున్నాడో ఆ మాట చదివి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం రండి. 2వ వచనం 7వ అధ్యాయం. మందసము కిర్యాతయిములో ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, దేవునిని అనుసరించాలంటే, దేవుని నమ్మాలంటే, దేవుని వెంబడించాలంటేనే వాళ్ళకి ఏముందట? ఇప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకని? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మేము కూడా దేవుణ్ణి విడిచిపెట్టేశాం అనేటటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయి దేవుని నమ్మడానికే, దేవుని దగ్గరకు రావటానికే వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో సమూయేలు ఏం చేస్తున్నాడట? సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. వీళ్ళని ఎందుకు దేవుడు విడిచిపెట్టేశాడా అంటే, వీడు 2 పడవల మీద ఏం చేస్తున్నారట? కాలేస్తున్నారు. చూడండి, ఇది కావాలి, దేవుడు కావాలి.
లోకానుసారంగా జీవిస్తాం, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తాం. అప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి? ప్రకటన గ్రంథంలో అన్నాడు కదా, ఏమన్నాడు? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోట నుంచి నిన్ను నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని అంటున్నాడు. చూడండి, అంటే నువ్వు రెండు రకాలుగా జీవించడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. క్రైస్తవులు అని అంటే క్రీస్తులా జీవించడానికి పిలువబడినటువంటి వాళ్ళు. నువ్వు సంఘానికి వస్తున్నావు అంటే సంఘం అనేటటువంటి మాటకు గ్రీకు భాషలో ఎక్లీషియా అని అన్నారు. అంటే అర్థం ఏంటయ్యా అంటే ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడిన వాళ్ళు. లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడిన వాడు కాబట్టి నువ్వు లోకానుసారుడిగా జీవించడానికి వీలు లేదు. నువ్వు సంఘ క్రమానుసారంగా జీవించడానికి పిలువబడిన వాడివి. అందుకే ఆ రోజు వారితో సమూయేలు గారు అంటున్నారు, మీరు రెండు రకాలుగా అష్టారోతు దేవతలు సేవిస్తున్నారు, యెహోవాను సేవిస్తున్నారు, ఆ విగ్రహారాధన చేస్తున్నారు, ఒకవైపు మరలా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. ఇది కాదు, వాటిని తొలగించి యెహోవాను మాత్రమే సేవించండి. మీ హృదయపూర్వకంగా ఆయన వైపు మీరు మల్లుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుని కనికరం మీకు దొరుకుతుంది అని అన్నప్పుడు వాళ్ళు సమూయేలు మాట ప్రకారంగానే చేశారు. చేసి 5వ వచనంలో, అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపి నేను మీ పక్షంన యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచు వచ్చాను. ఏమన్నారట? పశ్చాత్తాపం వారిలో కలిగింది, పాపాత్ములని ఒప్పుకున్నారు. ఒకప్పుడు మేము చేస్తున్నదే కరెక్టు, ఎందుకంటే మేము ఏది చేసినా దేవుడు మాతోనే ఉంటాడు, మేము ఏది చేసినా ఎలా జీవించినా దేవుడు మాకు తోడుగా ఉంటాడని చెప్పి అనుకున్నటువంటి ప్రజలు ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు. ఏమని? మేము ఏది చేసినా కాదు, మేము యెహోవాను మాత్రమే సేవిస్తే ఆయన మాకు తోడుగా ఉంటాడు. మేము ఇష్టానుసారంగా జీవిస్తే కాదు, మేము పశ్చాత్తాపడితేనే ఆయన మాకు తోడుగా ఉంటాడు అని నమ్మి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా మేము పాపాత్మలమే, మేము పాపము చేశాం అని ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడట వారి ప్రార్థనను విన్నాడు. ఇంతకుముందు నేను చదివాను చూసారా 4వ అధ్యాయంలో, ఒక్కసారి అది చూడండి. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా అనుంది. మొదటిసారి ఎక్కడ దిగారట? ఎబెనేజరులో దిగారు. 4,000 మంది చచ్చిపోయారు. ఎక్కడైతే మొదటి పతనం జరిగిందో పశ్చాత్తాపడిన తర్వాత మరలా ఇప్పుడు వాళ్ళు అదే ప్రాంతానికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళారు. ఏం జరిగిందో చూడండి. ఏం జరిగింది? 10వ వచనం 8 చదివి 10 చదువుదాం. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. మేము యుద్ధానికి వెళ్తాం, మేము పశ్చాత్తాపడ్డాం, ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్తాం. అయ్యా సమూయేలు గారు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు మేము యుద్ధం చేస్తాం, నువ్వు మాత్రం ఇక్కడుండి ఏం చేయాలి? ప్రార్థన చేయి. మేము పని చేస్తాం, మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థనను ఆలకిస్తాడని చెప్పి అన్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? సమూయేలు 10వ వచనం చూద్దామండి. యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదికి వచ్చిరే. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి అని చూడండి. మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీద విజయం సాధించారు. ఎప్పుడు సాధించారు చెప్పండి? పశ్చాత్తాపడిన తర్వాత, ప్రభువుకు తమ్మును తాము అప్పగించుకున్న తర్వాత, ప్రభు చిత్తానుసారంగా దేవుని సేవకుడికి మాటకు విలువనిచ్చి ఆ మాట ప్రకారంగా జీవించడానికి వారు తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు వీరు యుద్ధము చేయకుండానే ఆకాశము నుంచి ఉరుములు ఉరిమించి వారిని ఏం చేశాడట? యుద్ధంలో ఓడింప చేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎక్కడ ఓడిపోయారు వీళ్ళు? మొదట్లో ఎబెనేజర్లో ఓడిపోయారు. ఇప్పుడు మరలా ఎక్కడికి వచ్చారట? ఎబెనేజర్ దగ్గరికి వచ్చారు. అందుకే మనం చూస్తాం ఆ మాట 12వ వచనంలో, 12-11. ఇశ్రాయేలీలు మిస్పాల నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్యన దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అనే పేరు పెట్టెను. హల్లెలూయా.
మనం పాడుతూ ఉంటాం చూసారా, ఎబినేజరే ఎబినేజరే ఈ పాట. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? సమూయేలు గారు ఫిలిష్తీయుల చేత యుద్ధంలో విజయం సాధింపజేసినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా మొదటగా ఫిలిష్తీయుల చేతిలో యుద్ధంలో విజయం సాధించినప్పుడు ఆ స్థలానికి పెట్టబడినటువంటి పేరేంటట? ఎబినేజరు. ఏమిటి ఎబినేజరు? ఇంతవరకు మనకు యెహోవాయే సహాయము చేశాడు. అంతకుముందు మాకు సహాయం చేస్తాడు అని చెప్పి తెచ్చుకున్నారు, కానీ పాపం పెట్టుకొని ఇష్టానుసారమైన జీవితం పెట్టుకొని సహాయం కోరితే సహాయము అందలా. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవునికి అప్పగించుకున్నారో దేవుని సహాయము ఆశ్చర్యకరముగా అందింది. ఎలా అందింది వారికి చెప్పండి? ఆశ్చర్యకరముగా అందింది. ఆకాశము నుండి అందింది. వారు ఊహించారా ఉరుములు వస్తాయి, వీళ్ళు తారుమారైపోతారు, మేము గెలుస్తామని? దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి మేలు కావచ్చు, విజయం కావచ్చు, అది మనము అనుకున్నటువంటి మార్గంలో కాదు, మనము తలంచినటువంటి తలంపులలో కాదు. దేవుని యొక్క తలంపులు మన ఊహకు అందనంత గొప్పవి. అంత గొప్ప కార్యాన్ని ఆ రోజు వారు చేశారు. కాబట్టి ఆ స్థలమునకు దేవుడు సమూయేలు ఏం పేరు పెట్టాడట? ఎబినేజరు. యెహోవా మనకు ఇంతవరకు సహాయం చేశాడు. ఇంతవరకే కాదు, దేవుడు మనం ఉన్నంత వరకు సహాయం చేసేవాడు. ఆయన ఉన్నవాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు. ఆయన మన సహాయకుడు. ఆ సహాయకుని యొక్క సహాయం మనకు అందాలి అంటే మరి మనం ఎలా ఉండాలి? ఎప్పటికప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపడి దేవునికి మన జీవితాలను అప్పగించుకున్న వారమై, ఆయన సేవకుల మాటలు వినేవారమై, ఆయన వాక్యానుసారంగా జీవించే వాళ్ళమై, దేవుని మందసంలో ఉన్నటువంటి పాత్రల యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన ఇంటిని, మన సొత్తంతటిని కూడా ఆశీర్వదిస్తాడు. మీరందరూ కూడా, మీ కుటుంబాలందరూ కూడా ఆశీర్వదించబడాలని ఈ ఆశీర్వాదపు వచనాలను నేను తెలియజేస్తున్నాను. మీ అందరి కొరకు, మనందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రభువా, నీ ఆశీర్వాదం మాకు కావాలి. ఒకవేళ సహోదరి సహోదరుడా, నీవు దేవుని మందిరానికి వచ్చినా ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు నీకు జవాబు రాకపోవడానికి గల కారణం, ఒకవేళ నువ్వు ఇంకా ఇష్టానుసారంగా జీవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశావు కాబట్టే దేవుడు నీ యొక్క ప్రార్థనకు జవాబుని ఇవ్వకుండా నువ్వు అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో జరుగుతున్నాయేమో ఒకసారి ఆలోచించే. ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు మొదటిగా ఇశ్రాయేలీలు అనుకున్నారు, ఇష్టానుసారంగా జీవించినా సరే మా మధ్యలో మందసం ఉంటే చాలే అనుకున్నారు. కానీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మందసం ఉంటే సరిపోతుంది అనుకుంటే కాదు. నువ్వు దేవునికి అనుకూలంగా దేవుని విధిని బట్టి నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటేనే దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితము నీకు అనుకూలంగా లేక, నా జీవితము, నా విశ్వాసము, నా క్రియలు నీకు అనుకూలంగా లేకుండానే నీ నుంచి ఆశీర్వాదాన్ని ఆశించాను, నీ నుంచి మేలులను ఆశించాను. కాబట్టేనేమో నా జీవితంలో జరగలేదు నాయన. ఈరోజు తెలుసుకున్నాను, నా జీవితంలో మేలు జరగాలి అంటే నా జీవితం కూడా నీకు అనుకూలంగా ఉండాలి, నా బ్రతుకు కూడా ఆత్మానుసారంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. కేవలం వచ్చాను వెళ్ళాను అనే పరిస్థితిలో నేను ఉన్నట్లయితే అది జరగదు అనే విషయాన్ని తెలుసుకున్నానయ్యా. నన్ను కనికరించి